ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి మొదలెట్టి కమిషనర్ గారి వరకు ఉన్నత అధికారులందరితో సుమారు ఒక 2.5-3 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి ఏ రకంగా సేవలు అందించనున్నదో చాలా వివరంగా విపులంగా అటు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వ పక్షాన నేను చాలా క్షుణ్ణంగా చర్చించుకోవటం జరిగింది. దీంట్లో భాగంగా అధికారులు ఏదైతే ఈ చేసే పనితీరులో ఏవైతే ఇబ్బందులు సుమారు 2.5 సంవత్సరాల నుంచి చాలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, డిఆర్ ఆఫీసులు, ఐజీ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగుల్లో ఉంటున్నాయి. ఈ రెంటెడ్ బిల్డింగులో ఉన్న ఇళ్ళకి రెంట్లు ఇవ్వక 2.5 సంవత్సరాలైంది. కరెంటు బిల్లులు కట్టక 2 సంవత్సరాలైంది. అధికారులు వాడే కార్లకి బిల్లులు పే చేయక 2.5-3 సంవత్సరాలైంది. చివరికి నెల జీతాలు తీసుకునే కాంట్రాక్టు ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ ఇవ్వక 2 ఇయర్స్ అయిందని అక్కడ స్థానికంగా ఉండే ఇబ్బందులు, అదే రకంగా టెక్నికల్గా ఈ ఇంటర్నెట్ ఇతరత్ర ఉండే ఇబ్బందుల్ని అధికారులు వివరించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి ఒకటే హామీ ఇచ్చాను. వారు చేసే పనితీరును బట్టి వారికి ప్రమోషన్లు, వారి పనిచేసే స్థానాన్ని నిర్ణయించటం, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మొన్ననే సుమారు ఒక 800 మందిని వివిధ స్థాయిలో ఉన్న అధికారుల్ని సుమారు 12-14 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో పనిచేస్తున్న వారిని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా వారి ట్రాన్స్ఫర్స్ కానీ వారి ప్రమోషన్లు కానీ వారి చేసే పనితీరు మీద ఉంటుంది అనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పాం. దీంతోపాటు 24 క్యారెట్ లాగా ఈ డిపార్ట్మెంటు ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచిగా పనిచేయాలని కూడా ఆదేశించాను. అదే రకంగా పర్మనెంట్గా ఏవైతే ఈనాడు రెంటెడ్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర నుంచి ఐజీ ఆఫీసుల వరకు ఉన్నాయో ఈ రాబోయే 1.5 ఇయర్లో పక్కా గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సూచనలతో నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో రాబోయే కొద్ది రోజుల్లో ఈ పనులన్నీ కూడా వివిధ జిల్లాలు, వివిధ తాలూకాల్లో మనకి విజువల్స్ రాబోతున్నాయి. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ప్రభుత్వ ఉద్యోగాలైన వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులమైన మేము కానీ అందరం కలిసి పనిచేస్తేనే ప్రజలు ఆశించిన మేరకు ప్రజలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునేది మేము ఇవ్వగలుగుతాం. అది ఒక మంత్రిగానో, ఒక కమిషనర్గానో, ఒక ముఖ్యమంత్రిగానో సాధ్యపడేది కాదు. యంత్రాంగం అంతా, ఉద్యోగస్తులంతా అదే డెడికేషన్లో, అదే మోటివేషన్తో ఆ యాంగిల్లో పనిచేయాలని మరొక్కసారి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్నే ఏదైతే సబ్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్నే కాకుండా యావత్తు రాష్ట్రంలో ఉండే అన్ని ఉద్యోగ వ్యవస్థలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.